హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ కల్వే. మేము కార్ కొనాలని ప్లాన్ చేస్తాం. సో ఈ వీడియోలో మా కార్ సెలెక్షన్ అనేది ఎలా జరిగింది, ఏమేమి కార్స్ చూసాం, ఫైనల్గా ఏం కార్ సెలెక్ట్ చేస్తాం అనేది చెప్తున్నాను. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ కార్ అండ్ అవర్ బడ్జెట్ ఈస్ అరౌండ్ 20 lakh. సో 20 lakhలో మాకు ఒక కార్ కావాలి, అరౌండ్ మంచి కార్ కావాలి. 20 lakhలో అన్నీ బాగుండాలి. అవర్ ప్రిఫరెన్స్ ఈస్ ఎస్యూవీ. సెడాన్ మాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే సెడాన్ కొంచెం కిందికి ఉంటుంది అండ్ రీసెంట్లీ ట్రెండ్ ఏంటంటే ఎస్యూవీ, కాబట్టి అవర్ ప్లాన్ ఇస్ ఎస్యూవీ. సో ఎస్యూవీలో 20 lakh వరకు చూద్దాం అనేసి స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ మేము చూసిన ఎస్యూవీ వచ్చేసి కియా సెల్టోస్. ఫస్ట్ కియా షోరూమ్కి వెళ్ళాం, సెల్టోస్ హై ఎండ్ని టెస్ట్ డ్రైవ్ చేసాం. మేము చేసిన అబ్జర్వేషన్ ఏంటంటే 20 lakh లోపల ఎస్యూవీలో కియా సెల్టోస్ ఇస్ ద బెస్ట్ లుకింగ్ ఎస్యూవీ కంపేర్ టు క్రెటా కానీ టాటా నెక్సాన్ కానీ ఎక్స్యూవీ కానీ వీటితో కంపేర్ చేస్తే కియా సెల్టోస్ అనేది వెరీ గుడ్ లుకింగ్ కార్. డిజైన్స్ ఎక్సలెంట్ ఉంటుంది, ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. బట్ డిజైన్ అండ్ లుక్స్ కోసమే మా ప్రిఫరెన్స్ ఫస్ట్ కియా సెల్టోస్ అనుకున్నాం. కియా సెల్టోస్ షోరూమ్కి వెళ్ళాం, టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మాకేమనిపించింది అంటే ఒక హై స్పీడ్ ఒక 60-70 దాటిన తర్వాత అంత స్టేబుల్గా అనిపించలేదు. మోరోవర్ కియా సెల్టోస్ బిల్డ్ క్వాలిటీ పైన చాలా బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయి. 3 star రేటింగ్ ఉంది. ఒకసారి మీరు వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే కియా సెల్టోస్ యాక్సిడెంట్స్ ఎలా ఉన్నాయనేసి, బిల్డ్ క్వాలిటీ అంత బాగోదు. సేఫ్టీ కూడా మా కన్సర్న్ కాబట్టి సో కియా సెల్టోస్ బిల్డ్ క్వాలిటీ కూడా లేదు, అట్లీస్ట్ రైడ్ క్వాలిటీ అన్న బాగుంటుందని చూస్తే రైడ్ మాకు అంత నచ్చలేదు, కొంచెం నాకు అంత స్టేబుల్ అనిపించలేదు కారు. బట్ లుకింగ్ వైజ్, ఫ్యూచర్స్ వైజ్ కియా సెల్టోస్ ఇస్ వెరీ ఎక్సలెంట్ కార్. బిల్డ్ క్వాలిటీ బాగాలేదు అండ్ రైడ్ క్వాలిటీ కూడా అంత నచ్చలేదు, స్టెబిలిటీ లేదు. అండ్ మా ఫస్ట్ కార్ కాబట్టి డ్రైవింగ్ కూడా న్యూ కాబట్టి సో వీ నీడ్ లిటిల్ సేఫర్ కార్ యాజ్ వెల్. వీ రిజెక్టెడ్ కియా సెల్టోస్. సో కియా సెల్టోస్ వద్దు. సో నెక్స్ట్ ఏంటంటే క్రెటా వెళ్దాం అనుకున్నాం. క్రెటా వెళ్ళే టైంకి క్రెటా డిజైన్ నాకు అంత పర్సనల్గా మాకు నచ్చదు. అంటే కొంచెం టిన్ క్యాన్ అంటారు యూట్యూబ్లో, దాన్ని ఒక డబ్బాలా ఉంటుంది క్రెటా అనేసి. సో దట్ ఈస్ ద రీజన్ నాకు క్రెటా కూడా వద్దు అనిపించింది. సో నెక్స్ట్ ఏమనుకున్నామంటే టాటా నెక్సాన్ ఒకటి ఉంది, మహీంద్రా ఎక్స్యూవీ 300 ఉంది. మహీంద్రా ఎక్స్యూవీ 300 5 star కార్, వెరీ గుడ్ బిల్డ్ క్వాలిటీ, రైడ్ క్వాలిటీ కూడా బాగుంది. బట్ ఇంటీరియర్ అనేది వెరీ పూర్గా ఉంది. పూర్ ఇన్ ద సెన్స్ కొంచెం ఓల్డ్ లా ఉంటుంది. ప్రాబ్లం కూర్చున్నామంటే కొంచెం ఆర్డినరీ కార్ లాంటి ఫీలింగ్ వచ్చింది. ఆల్సో మహీంద్రా ఎక్స్యూవీ 300కి బూట్ స్పేస్ చాలా తక్కువ. అదొక బిగ్గెస్ట్ నెగటివ్ ఇన్ ఎక్స్యూవీ 300. సో మాకు బూట్ స్పేస్ కూడా కొంచెం మోడరేట్ కావాలి కాబట్టి సో వీ రిజెక్టెడ్ ఎక్స్యూవీ 300 యాజ్ వెల్. సో క్రెటా బిల్డ్ క్వాలిటీ నచ్చలేదు, కియా సెల్టోస్ రైడ్ క్వాలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ నచ్చలేదు, క్రెటా లుకింగ్ ఆల్సో నచ్చలేదు. నెక్స్ట్ ఎక్స్యూవీ 300లో బూట్ స్పేస్ సరిగ్గా లేదు. అండ్ మాకు హ్యాచ్ బ్యాక్ నాట్ ఇంట్రెస్టెడ్, బికాస్ హ్యాచ్ బ్యాక్ కనుక ప్లాన్లో ఉంటే వీ కెన్ గో ఫర్ టాటా ఆల్ట్రోస్ కానీ, కైగర్ కానీ, i20 కానీ, వోల్క్స్వాగన్ పోలో కానీ. సో ఇవన్నీ హ్యాచ్ బ్యాక్స్. బట్ మాకు ఎస్యూవీ కావాలని సో మేము హ్యాచ్ బ్యాక్స్ అసలు చూడనే లేదు. సో నెక్స్ట్ కమింగ్ టు హుండాయ్ వెన్యూ. సో వెన్యూ ఆల్సో సేమ్ కాంపాక్ట్ ఎస్యూవీ, కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగాలేదు, అంత నచ్చలేదు కాబట్టి దాన్ని తీసేస్తాం. ఈవెన్ కియా సోనెట్ కూడా బిల్డ్ క్వాలిటీ అంత బాగాలేదు. మేము కియా సెల్టోస్ అని నచ్చలేదు కాబట్టి కియా సోనెట్ కూడా రిజెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఫైనల్లీ టాటా నెక్సాన్ షోరూమ్కి వెళ్ళాం. అండ్ ఇంకోటి ఏంటంటే మా బడ్జెట్ 20 lakhs అని చెప్పాం కదా. సో 20 lakhsలో మేము బిగ్ కార్స్ కూడా చూసాం. ఎంజీ హెక్టర్ కొంచెం పర్సనల్గా ఇష్టం, ఎంజీ షోరూమ్కి వెళ్ళాం. ఆ హెక్టర్ చూస్తే ఇట్స్ అ వెరీ బిగ్ కార్, చాలా పెద్ద కారు, 5 seater. కార్తో ప్రాబ్లం ఏంటంటే నా ఫస్ట్ కారు, నాకు డ్రైవింగ్ మరీ అంత రాదు. అదేంటంటే సిటీలో స్మాల్ డిస్టెన్సెస్కి హెక్టర్ అనేది కొంచెం కష్టం. పార్కింగ్ చేయాలన్నా స్మాల్ స్పేసెస్లో, చిన్న సిటీస్లో, పల్లెల్లో తిరగాలంటే హెక్టర్ ఇస్ నాట్ అ వెరీ గుడ్ వెహికల్. అందుకే మాకు స్టార్టింగ్ అంత పెద్ద వెహికల్ దేనికి, మేము ఉండేది ఇద్దరమే కదా అనేసి సో హెక్టర్ ఆల్సో వి రిజెక్టెడ్. అండ్ దెన్ కమింగ్ టు ఎక్స్యూవీ 700 దగ్గర బడ్జెట్ ఉండి మీకు ఒక 7 seater కావాలంటే యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ యూ కెన్ బై. ఎక్స్యూవీ 700 ఇస్ సచ్ ఎ గుడ్ కార్, వెరీ గుడ్ బిల్డ్ క్వాలిటీ, అడాస్ ఫీచర్స్ ఉన్నాయి, లుకింగ్ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, రైడ్ క్వాలిటీ బాగుంటుంది. బట్ బడ్జెట్ సమ్వేర్ అరౌండ్ 24 అలా పడుతుంది. 700 ఆల్సో వెరీ బిగ్ వెహికల్. సో మాకు అంత పెద్దది వద్దు కాబట్టి ఎక్స్యూవీ 700 ఆల్సో వి రిజెక్టెడ్. దెన్ కమింగ్ టు టాటా హ్యారియర్. టాటా హ్యారియర్ ఇస్ ఎ సెక్సీ వెహికల్, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, రైడు బాగుంది. బట్ అగైన్ దట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ కార్. సో మాకు అంత పెద్ద కార్ వద్దు. ఇక క్రెటా, సెల్టాస్, వెన్యూ ఆ సైజ్ మాకు చాలు. ఎస్యూవీ అంటే మీరు సెర్చ్ చేస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎస్యూవీస్. సో మనకు ప్రిఫరెన్స్ ఏంటి, సో మనకేం కావాలి, మన ప్రిఫరెన్స్లు బేస్ చేసుకొని కార్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కార్ సెలెక్షన్ అనేది మన ఫ్రెండ్, మన రిలేటివ్ ఎవరైనా కార్ వాడుతున్నారు, మనం కూడా ఆ కార్ తీసేసుకుందామని తీసేసుకుంటే సింపుల్. కానీ మనకై మనం కార్స్ అన్ని చూసి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇట్స్ వెరీ హార్డ్. బికాస్ మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఏ కార్ గురించి సెర్చ్ చేసినా ప్రతి కార్కి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో వెరీ ఐడియల్ కార్ అంటే వెరీ హార్డ్. సో అట్లీస్ట్ 1 negative అన్న ఎన్ని కార్లో ఉంటుంది. ఇలా పెద్ద కార్ మాకు వద్దని చెప్పేసాం కదా. సో కియా సెల్టోస్, క్రెటా, ఎక్స్యూవీ 300 ఇవన్నీ రిజెక్ట్ చేసాం. పెద్ద కార్స్ హెక్టర్ కానీ, టాటా హ్యారియర్ కానీ, ఎక్స్యూవీ 700 ఇవి కూడా మాకు వద్దు. నెక్స్ట్ వీ కేమ్ బ్యాక్ టు నెక్సాన్ టెస్ట్ డ్రైవ్ చేసాం. టెస్ట్ డ్రైవ్ ఎక్సలెంట్ ఉంది, రైడ్ క్వాలిటీ బాగుంది, హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంది.
సౌండ్ సిస్టమ్ ఎక్సలెంట్ ఉంది, హర్మన్ సౌండ్ సిస్టమ్. లోపల నాకు ప్రీమియం గా అనిపించింది. బ్యాక్ సైడ్ కంపేర్ టు కియా సెల్టోస్, నెక్సాన్ లో ముగ్గురు ఈజీ కూర్చోవచ్చు. బిల్డ్ క్వాలిటీ బాగుంది. మా వైఫ్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ హైయెస్ట్ ప్రిఫరెన్స్ గా చూస్తున్నారు. సో నెక్సాన్ బాగుంది, తీసేసుకుందాం అని ఫిక్స్ అయ్యాం చివరికి. బట్ డిజైన్ వైజ్ నాకేంటే సెల్టాస్ అట్లాంటివి ఇష్టం. బట్ సెల్టాస్ బిల్డ్ క్వాలిటీ బాగాలేదు, రైడ్ క్వాలిటీ బాగాలేదు అనేసి సరే ఇంకా ఫైనల్ గా డిసైడ్ అయిపోయాం. ఇంకా నెక్సాన్ తీసుకుందాం అనుకున్నాం. టైంలో నెక్సాన్ బుక్ చేస్తాం అనే టైంలో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి హూ ఈస్ యూజింగ్ క్రెటా, ఈ సజెస్టెడ్ టు గో ఫర్ స్కోడా, జర్మన్ ఇంజిన్స్ చాలా బాగుంటాయి అని చెప్పాడు. సరే అనేసి ఇంకా లాస్ట్ బుక్ చేసే ముందు ఒకసారి స్కోడా షోరూమ్కి వెళ్ళాం. అండ్ అవర్ కార్ హియర్ ఈస్ స్కోడా కుషాక్. స్కోడా షోరూమ్కి వెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వే దే ఆర్ రిసీవింగ్ కంపేర్ ఈ హుండాయ్ కానీ కియా కానీ టాటా షోరూమ్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళకి సేల్స్ బాగున్నాయి. అఫ్ కోర్స్ ఐ యాక్సెప్ట్ దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ బయింగ్ కార్స్ ఇన్ దీస్ 3 brands, ఈవెన్ మహీంద్రా ఆల్సో. వాళ్ళకి సేల్స్ ఎక్కువ ఉన్నాయి, కస్టమర్స్ వస్తూ ఉన్నారు కాబట్టి అఫ్ కోర్స్ అంత ప్రిఫరెన్స్ ఉండకపోవచ్చు. ట్రీటింగ్ కూడా అలా అనిపించలేదు. స్కోడా ఇస్ సెమీ లగ్జరీ కైండ్ ఆఫ్ బ్రాండ్. ద వే దే ఆర్ ట్రీటింగ్ బాగా నచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్ అది వచ్చేసింది. నెక్స్ట్ స్కోడా కుషాక్ టెస్ట్ డ్రైవ్ చేసాం. లోపల కూర్చొని డోర్ ఎప్పుడైతే ఇలా క్లోజ్ చేశానో సౌండ్ థడ్ అనే సౌండ్, థడ్ అంటే డోర్ క్లోజ్ చేస్తే వచ్చే సౌండ్, ఆ థడ్ వినగానే వి ఫెల్ ఇన్ లవ్ విత్ స్కోడా కుషాక్. బిల్ క్వాలిటీ నచ్చింది. దెన్ టెస్ట్ డ్రైవ్ వెళ్ళాం. చాలా బాగుంది. హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంది, పవర్ బాగుంది, టర్బో ఇంజన్ స్కోడా కుషాక్ చాలా నచ్చింది. స్టీరింగ్ స్టెబిలిటీ బాగుంది, హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంది. సో రైడ్ చేశాక మోరోవర్ స్కోడా కుషాక్ లోపల కూర్చున్నాక ఆ సీట్స్ ఎలా ఉంటాయంటే హగ్గింగ్ సీట్స్ అనమాట. సో కూర్చోగానే వెరీ లగ్జరియస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఐ మీన్ కంపేర్ టు సెల్టాస్, క్రెటా అండ్ ఆల్ చాలా బాగా నచ్చింది. సో స్కోడా కుషాక్ చూశాక ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ టాటా నెక్సాన్, స్కోడా కుషాక్ బాగుంది. బికాస్ ఇట్ హ్యాస్ బిల్డ్ క్వాలిటీ, రైడ్ క్వాలిటీ, లుకింగ్, లగ్జరీనెస్ ఇవన్నీ చూశాక సో స్కోడా కుషాక్ తీసుకుందామని ఫైనలైజ్ చేసాం. మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆలోచించి ఫైనల్గా స్కోడా కుషాక్ని ఫిక్స్ చేసి బుకింగ్ అమౌంట్ 35,000 బుకింగ్ అమౌంట్ కట్టేసి బుక్ చేసాం. బట్ అగైన్ ఇక్కడ కన్ఫ్యూషన్ ఏమొచ్చిందంటే స్కోడాలో ఏ కలర్కి వెళ్ళాలి అనేసి. సో బ్లాక్ అయితే స్కోడా కుషాక్లో లేదు, కార్బన్ స్టీల్ అనే కలర్ ఉంది. అది కైండ్ ఆఫ్ గ్రే కలర్లో ఉంటుంది. నాకు గ్రే నచ్చలేదు, బ్లాక్గా లేదు కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే వైట్ ఆర్ రెడ్. వైట్ మా వైఫ్ అంటే వైట్ తీసుకోమని చెప్పారు. మరి నాకు ఏంటంటే వైట్ అంటే రెగ్యులర్గా అనిపించింది. చాలా కలర్స్ మనం బయటకి రోడ్డు పైకి వెళ్తే అన్ని వైట్ ఉంటాయి కదా, సో వైట్ ఎందుకులే అనేసి రెడ్. ఎస్పెషల్లీ స్కోడా కుషాక్ రెడ్ ఎలా ఉంటుంది అంటే మనం ఫెరారీ రెడ్ కానీ, వోల్క్స్వాగన్ పోలో రెడ్ కానీ, జీప్ కంపాస్, సో ఈ రెడ్ ఉంటుంది అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ చెర్రీ రెడ్, ఎక్సలెంట్ ఉంటుంది ఆ బ్లాక్ మిర్రర్స్కి. సో చూసాక చాలా బాగా నచ్చింది. సో రెడ్ ఫైనలైజ్ చేసాం. అండ్ స్కోడా కుషాక్ హై ఎండ్ కొంటున్నాం. బడ్జెట్ సమ్వేర్ అరౌండ్ 18.5 lakh అయింది. పెట్రోల్ వర్షన్, మాన్యువల్. ఇంకొక విషయం మర్చిపోయాను, స్కోడా కుషాక్ బుక్ చేసిన తర్వాత నాకేంటంటే ప్రతి కారు చూసి దెన్ ఓన్లీ ఫైనలైజ్ చేయాలనేది నా క్యారెక్టర్. మనం కొనేసిన తర్వాత మనకి వేరే కార్ అరే చూసింటే బాగుంది అనే ఫీలింగ్ మళ్ళీ మనకి రాకూడదు కదా అనేసి బుక్ చేసిన తర్వాత ఎంజీ యాస్టర్ గుర్తొచ్చింది. యాక్చువల్ దాన్ని మర్చిపోయాం. ఎంజీ యాస్టర్ ఆల్సో వెరీ గుడ్ కార్. బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, లుకింగ్ బాగుంటుంది. డైమెన్షన్స్ వైజ్ క్రెటా సెల్టోస్ కన్నా ఎంజీ యాస్టర్ పెద్దది. ఆ డిజైన్ ఎలా ఉంటుంది అంటే అంత పెద్ద కార్లో అనిపించదు. ఓకే యాస్టర్ ఉంది కదా అనేసి టెస్ట్ చేద్దాం అనేసి దానికి కూడా వెళ్ళాం. బుక్ చేసిన తర్వాత వెళ్ళాను, ఇన్ కేస్ యాస్టర్ నచ్చితే స్కోడా కుషాక్ క్యాన్సిల్ చేద్దాం అనేసి. సో యాస్టర్ టెస్ట్ డ్రైవ్ చేసాం. లోపలికి వెళ్ళి కూర్చున్నాం. కార్ ఈస్ నైస్. బట్ నాకు లోపలికి వెళ్ళి కూర్చున్నాక ద వే మేము స్కోడా కుషాక్లో ఏమైతే ఫీల్ అయ్యామో అంత ప్రీమియంనెస్ కానీ ఆ లగ్జరీనెస్ కానీ నాకు యాస్టర్లో కనిపించలేదు. మోర్ ఓవర్ ఫ్యూచర్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని యూజ్లెస్ ఫీచర్స్ ఉంటాయి యాస్టర్లో. లైక్ ఆర్టిఫిషియల్ రోబోట్ ఒకటి ఉంటుంది. ఆ రోబోట్ మనం ఏది మాట్లాడితే ఓపెన్ సన్ రూఫ్ అంటే సన్ రూఫ్ ఓపెన్ చేయడం, ప్లే చేయడం అట్లాంటివి. అది నాకు అంత ప్రాక్టికల్ ఫీచర్ అనిపించలేదు. మరోవర్ నాకు లోపలంతా కొంచెం చైనా కైండ్ ఆఫ్ డిజైన్ అనిపించింది. కమింగ్ బ్యాక్ టు రైడ్ క్వాలిటీ, అగైన్ కుషాక్ అంత రైడ్ క్వాలిటీ అయితే యాస్టర్లో లేదు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ లో ఎండ్, యాస్టర్లో కనుక లో ఎండ్ మీరు తీసుకోవాలనుకుంటే సమ్వేర్ అరౌండ్ 12 lakh 13 lakh బడ్జెట్ అయితే యాస్టర్ బాగుంటుంది. ఆ లో ఎండ్ అనేది యాస్టర్ బాగుంది, ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో టెస్ట్ చేసేసిన తర్వాత దెన్ వి అగైన్ కన్ఫర్మ్ దట్ కుషాక్ ఈస్ అవర్ కార్. సో కరెక్ట్ కారే బుక్ చేసాం అనేసి ఇంకా ఫైనలైజ్ చేసేసాం. కుషాక్ మేము సెలెక్ట్ చేయడానికి ఇంకా రీజన్స్ ఏంటంటే ఉన్న వీల్ బేస్ లాంగెస్ట్ వీల్ బేస్ అంటే ఫ్రంట్ వీల్కి బ్యాక్ వీల్కి ఉన్న డిస్టెన్స్ కంపేర్ టు క్రెటా అండ్ సెల్టాస్ కుషాక్ వీల్ బేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కువ ఉండడం వల్ల లెగ్ రూమ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నా హైట్ 6 feet, సో నా అలాంటి హైట్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఫ్రీగా కూర్చోవచ్చు. లెగ్ రూమ్ అంతా బాగుంటుంది. బట్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఇన్ కుషాక్ ఏంటి అంటే వెనకాల సీట్లో ముగ్గురు అసలు కూర్చోలేరు అంటే ఈవెన్ నా పర్సనాలిటీ ఇలాంటి వాళ్ళు ముగ్గురు ఈజీ కూర్చోలేరు. మరి పిల్లలు అయితే మిడిల్లో కూర్చుంటారు. కానీ కుషాక్ ఈస్ రియల్లీ మెంట్ ఫర్ 4 people. అండ్ అగైన్
నేను చెప్పాను, సో కార్ అనేది మన ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మాకు 4 మెంబర్స్ నలుగురికి సరిపోతుంది అంటే వీఆర్ కంప్లీట్లీ ఫైన్. మాకు ఏదో వెనకాల ముగ్గురు కావాలి అనే మన థాట్ లేదు కాబట్టి వీఆర్ కంప్లీట్లీ ఫైన్ విత్ దట్. సో వెనకాల ఇద్దరికే చాలా లగ్జరియస్గా అనిపిస్తుంది. సో మిడిల్లో ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. సో వీ ఫెల్ట్ దట్ వెరీ గుడ్. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ అవర్ ఒపీనియన్స్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ సెల్టాస్ బాగాలేదు, క్రెటా బాగాలేదు. ఇన్ కేస్ అవి బాగలేకపోతే మనం బయటకు వెళ్ళి చూసామంటే అవుట్ ఆఫ్ 10 కార్స్ 4 to 5 క్రెటాలు సెల్టాస్లే ఉన్నాయి. ఆ రేంజ్లో కొంటున్నారు. అగైన్ యువర్ పర్సనల్ చాయిస్. సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ స్టెబిలిటీ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్, ఇవన్నీ కొన్ని కార్స్ హై ఎండ్లోనే ఇస్తారు. బట్ స్కోడా కుషాక్ మీడియం ఎండ్లో కూడా ఇస్తున్నారు. బట్ స్టిల్ వీ వెంట్ ఫర్ హై ఎండ్ బికాస్ మాకు వెంటిలేటెడ్ సీట్స్ కావాలి, సన్ రూఫ్ కావాలి. అండ్ కుషాక్ హై ఎండ్లో ఉన్న అలాయ్ వీల్స్ వీ లవ్ దట్ వెరీ మచ్. ఆ అలాయ్ వీల్స్ ఎక్సలెంట్ అనిపించాయి మాకు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టు గో ఫర్ హై ఎండ్ కుషాక్లో. సో వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి. వెంటిలేటెడ్ అంటే ఇప్పుడు నాకేంటంటే కొంచెం లాంగ్ ఎక్కువసేపు కార్లో కూర్చున్నామంటే వెనకాల స్వెట్టింగ్ వచ్చి తడిచిపోతుంటుంది. సో వెంటిలేటెడ్ సీట్స్ అనేది సీటింగ్లో కూడా ఏసీ వస్తుంటుంది కాబట్టి సో దట్ విల్ బీ ఏ గుడ్ ఫ్యూచర్ ఇన్ కుషాక్. పుష్ స్టార్ట్ బటన్ స్టార్ట్ ఉంది, రోల్ ఓవర్ ప్రొటెక్షన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది. ఆల్ గుడ్ ఫ్యూచర్స్ ఆర్ దేర్. మాకు కావాల్సిన ఫ్యూచర్స్ అన్ని కుషాక్లో ఉన్నాయి కాబట్టి సో వీ ఫైనల్లీ డిసైడెడ్ ఫర్ స్కోడా కుషాక్. థ్యాంక్ యూ. అండ్ డెలివరీ వచ్చాక నెక్స్ట్ వీడియోలో డెలివరీ ఎలా జరిగింది, ఆ కార్ లుక్స్ అని నేను చూపిస్తాను. థ్యాంక్ యూ.